आदाब दोस्तों, मैं परवेज़ अहमद। आप देख रहे हैं आरटी क्राइम न्यूज़। दोस्तों, आज हम मौजूद हैं साइबराबाद पुलिस कमिश्नर ऑफिस में और यहाँ पर मादापुर डीसीपी जी विनीत कुमार आईपीएस ने प्रेस मीट के ज़रिए बताया है कि मादापुर पुलिस ने एक शख्स को गिरफ्तार किया है जिसके पास से 22 किलो 500 ग्राम गांजा, नाइट्रोसन टैबलेट्स और हर्षा ऑयल जैसे कई नशे की चीज़ें भी बरामद कर ली गई है, जिसकी कीमत 12 लाख रुपए बताई जा रही है। आइए देखते हैं आरटी क्राइम न्यूज़ की ये खास रिपोर्ट। ఈరోజు టీఎస్ నాబ్ ఆఫీసర్స్ అలాగే మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీదే షేక్ బిలాల్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఇతను రెసిడెంట్ ఆఫ్ రాజమండ్రి, నేటివ్ ఆఫ్ రాజమండ్రి. ఇతను ఇక్కడ ఇజ్జత్ నగర్లో ఉండేవాడు. అక్కడ ఒక రూమ్ తీసుకొని ఈ మాదక ద్రవ్యాలందరినీ కూడా కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి సప్లై ఈ పని పెడ్లింగ్ చేస్తున్నాడు. అతన్ని పట్టుకోవడం జరిగింది. అతను అదుపు నుంచి 15 grams ఆఫ్ ఎండిఎంఏ, దట్ ఈస్ 22.5, దెన్ 22.5 kg ఆఫ్ గాంజా, 76 నైట్రోసమ్ టాబ్లెట్స్, అలాగే 491 grams ఆఫ్ హషీష్ ఆయిల్ అండ్ అదర్ కైండ్స్ ఆఫ్ నార్కోటిక్ సబ్స్టెన్స్ అంటే మాదక ద్రవ్యాలని సీజ్ చేయడం జరిగింది. ఇతను మొదలు ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఈ స్టార్టెడ్ టేకింగ్ గాంజా, దానికి అలవాటు పడి తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిండు. కోవిడ్ తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఇక్కడ జొమాటో డెలివరీ బాయ్లా పని చేసుకున్నాడు. సో అక్కడ జొమాటో ఉన్నప్పుడు అతనికి 2 వీలర్ దొరికింది, మూమెంట్ దొరికింది. ఆ ఒక నేపథ్యంలో ఈ సరఫరాజు మొదలుపెట్టాడు. సో అలాగే 2-3 years నుంచి కంటిన్యూస్గా అతను ఇక్కడున్న దాదాపు ఒక 45 to 50 పీపుల్, ఐటీ ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ కంపెనీస్, వాళ్ళందరికీ కూడా సప్లై మొదలుపెట్టాడు. ఇతను అరకు వ్యాలీ నుంచి గాంజా అన్ని తీసుకొస్తాడు. ఎండిఎంఏ, ఎల్ఎస్డి, అలాగే హషీష్, ఇవన్నీ కూడా ఈ భాను తేజ అని